సో గైస్ ఇది వచ్చేసి ఇర్ఫాన్ ఖాన్ బండి అన్నమాట. ఈ బండి ఇర్ఫాన్ బండితో అయితే రోడ్ షో కూడా చేస్తాము. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే తరాము పరాదే తరాము వస్తే మీ తాత క్లిప్ తీరా ఇప్పుడు సూపర్ ఉన్నది. కాలు గాలిలో పెట్టుకోవాలి చూడు. జన్మని కొంచెం ముందు ₹20 ఇస్తా. తెలుసా వాని బండి దొంగతనం చేసి నేను తెస్తున్నా ఇప్పుడు. అయ్యా సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. సో గైస్ ఈ రోజు అయితే ఇర్ఫాన్ లేకుండా ఇర్ఫాన్ ఛానల్ ఎందుకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాం అంటే మేము చూపించాలా సో గైస్ ఇది వచ్చేసి ఇర్ఫాన్ ఖాన్ బండి అన్నమాట. ఏం చేస్తున్నాయి ఈరోజు? ఏం చేస్తున్నావు నువ్వు చెప్తే అర్థమయ్యేది. వెళ్ళిపోతే రోజు బండి మొత్తం వద్దురాబాయ్ అంత పెద్ద మన పనులు తీసుకోవాలి చూసి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదురా. ఎందుకు కరెక్ట్ కాదనా? ఏం కాదన్నా, ఏమైతే తీసుకోపోతే లొల్లి లొల్లి పంచాయతీ ఎందుకు అయితే వాళ్ళు లేనప్పుడు మనకి దమ్దం చేయడా? ఇష్టం రా బాయ్, ఏమైనా నాకు సంబంధం లేదు. సో గైస్ మనం అయితే ఈ రోజు అయితే ఏం చేస్తున్నాం అంటే ఇర్ఫాన్ ఖాన్ బండి అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది, తాళం అవసరం లేదు, డైరెక్ట్ కిక్ కొడితే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట మనకి. అండ్ అంతేకాదు ఇంకా మనం ఏం చేద్దాం అంటే అందరు రోడ్ షో అంటారు. ఈ బండి అందరు కామెంట్ చేస్తున్నారు ఎక్కువ రోడ్ షో అని. సో ఈ బండి ఇర్ఫాన్ బండితో అయితే రోడ్ షో కూడా చేస్తాము. సౌండ్ వస్తుంది బండి అది ఇలా పద్ధతి కాదురా బాయ్. నేను నడిపిస్తాను మరి దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. చాలా రోజుల తర్వాత అయితే ఇర్ఫాన్ ఖాన్ ఆడుకుంటాడు, మొత్తుకుంటాడు. అయితే తెలిసి ఇవన్నీ వీడియో పెడుతున్నా తెలుస్తుంది ఎందుకు తెలియదు. అరే వీడియో కోసం చేసినా అని చెప్తా అయిపోతుంది. పెద్ద ప్లానింగ్ మాడిపెట్టి పండి అన్న అట్లా ఉంటది ఇరవై గారికి. ఇది నాకే నడపడానికి వద్దలే ఆయనకి ఎట్లా నడుపుతున్నా. అందుకే నీకు నడపడానికి రాదు చెప్తున్నా కదా. ఈ బండి కనుక రోడ్డు మీద తీసుకొస్తే మనకి క్రేజీ రియాక్షన్ అయితే వస్తుంది. అంటే అదే కాకుండా మన సబ్స్క్రైబర్స్ అడిగి తెలుసుకున్నాం ఏంటిది ఫీల్ ఎక్స్ట్రా డ్రాప్ చేసాం రా. రోడ్డు పేరు ఎవరైనా గుర్తుపడతారు కదా, వాళ్ళని అయితే ఎక్కించుకొని మనము లిఫ్ట్ ఇస్తాం అనమాట. మనము కాదరాబాయ్ వారికల్ ఇంటి తెచ్చి నడిపిస్తారా? నీకు వస్తా చూస్తారు. ఏమైంది చెప్పు, బయటికి పోతున్నాం అన్న. ఎందుకు పోతున్నావు ఎన్నిసార్లు వెళ్ళాడన్న బండికి ఆపం మేము. అరే వాడు పో రానియాడ్రా, మళ్ళా వాడు పోనీయాడు. కిక్కొట్ చెప్తా కిక్కొట్లు. ఏమైతుంది ఆన్ బండి ఎక్కితే ఏమైతుంది
ఏమన్నా ఏం కాదన్నా వీడియో పెట్టుకొని అరే, చిన్న పోరం బండి మీద సబ్స్క్రైబర్స్ రోడ్ షో అడిగి బండితో అంతో చేస్తారా మీకెందుకు మీరు గాడిలో కూడా ఆ బండి ఎక్కుతారు ఏం కాదన్నా. తెచ్చుకుంటే చూడండి వేసుకుంటా మీరు సరే ఆవు పోయి ఒక రౌండ్ అయితే చేస్తాం పోయి వద్దురా ఆయన అరే పోరు కొడుతున్నా గరబ్ అయితే నాకు సంబంధం మనం ఇస్తాం ఏం కాదు ఏమైనా ఏం కాదు. వేసుకోవాలి ఏం కాదు సరే కానీ సరే గరం కానీ అన్న మాట్లాడుకుంటామన్నా వద్దురా గరం అయితే బాధపడుతున్నాడు అన్న చెప్తాను బాధ ఏం పడడు ఆడు అంతే ఆడు ఇర్ఫాన్ నాకు మంచిగా చెప్తే తింటాడు ఆడు అరే ఏమైనా వేసుకోరా చెప్పురా మళ్ళా నాకు ఏదైనా పోరోన్ బండి మీకు గాడిదలకు కూడా దాని మీద తిరుగుతా అంటారు ఏం సిగ్గు ఏందన్నా నువ్వు కూడా ఉన్నావా అన్న చెప్పురా అన్న నేను ఒక్కళ్ళ మాట్లాడాలా ఇప్పుడు చిన్న పోరాడు కొనుక్కుంటే దాని మీద తిరుగుతారు ఆ బండ్లు ఉన్నాయా తిరుగురి మా బండ్లు వేయాలా అన్నాడు చిన్న పోరాడు అరే తీయాలంటే ఏం కాదన్న మా చిన్న మా ఇర్ఫాన్ గారు మా బండ్లు తీయలేడా ఇప్పుడు వాడు ఏం కాదు వాడు మా మీద వీడియోలు చేస్తుంటారు ఏమని వీడియోలు దాని మీద రోడ్ షో కావాలని అడిగిరు తీసుకొని సబ్స్క్రైబర్స్ కోసం చేయాలి కదా తప్పదు కదా చేసేమని చెప్పు ఇర్ఫాన్ గాడి చేస్తే మంచిగా ఉంటుంది ఈ గాడి లేకుండా ఇది చేస్తే ఎడికైనా ఏం కాదన్నా ఏ ఓరాబాయ్ చెప్తున్నారు చేసుకోరు ఎప్పుడు చేసిన ఉంటుంది వీళ్ళు ఏడిపించడే వాళ్ళ వీళ్ళకి అదే చేస్తారు చెప్తున్నా నేనే వీడియో కోసమే కదా సరేదా మనం పోయి మనం రోడ్ షో చేసుకున్నాం మనం నువ్వు సో గైస్ అరే మేము వీడియో కోసం చేస్తున్నాం రా బాయ్ నువ్వు కూడా ఖరాబ్ చేస్తున్నాం మా బండిని అట్లా చేస్తున్నాం రా బాయ్ వీడు మెంటల్ చూస్తున్నారు అనుకోరు మమ్మల్ని రోడ్ మీద మనకి ఫీల్ ఏందని మెంటల్ బండి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఇర్ఫాన్ గానే మనం టార్చర్ చేస్తారు కాబట్టి మనం ఈరోజు ఇర్ఫాన్ గాని టార్చర్ చేయబోతున్నాము రేపు ఒకసారి గైస్ అరే అరే నడు 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 అన్న మేము మాకు తిరుగుతామన్న నాకు సిగ్గులేదు చేయడం లేదు లిఫ్ట్ అని వర్రు వారీస్ అని వర్రు గట్టిగా గట్టిగా వర్రు గట్టిగా బండి అరే అన్న బండి ఉరుకుతుందండి ఇదిగో ముంగడో ముంగడో అన్న ఇగో బండి బాగుందా మంచిగా ఉందా నువ్వు నడిపియే కావాలంటే నడపవా నీకు అట వస్తా కానీ ఆ బండి కూడా ట్రాల్ కొడితే తెలుస్తుంది ఎట్లుంది ఏందని మధ్య లేకపోతే వెనకలెక్కి అరే అట్లా మంచిగా ఉందిగా ఎదురున్నాడు తాత మీ తాత క్లిప్ తీరా ఎక్కువ ఏడదించాలి హాస్పిటలా సరే తెచ్చేసేద్దాం ఎక్కువ ఎక్కువ ఎక్కు తాత అరే భయ్ మేము హెల్ప్ చేస్తున్నాం రా భయ్ హాస్పిటల్ పోతుంది హాస్పిటల్ కాడ దించేస్తున్నాం ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ పోతే బాధ అయింది హాస్పిటల్ కాడ దించేసి వస్తున్నాం వస్తున్నాం అరే మెల్ల జాగ్రత్త బాబు ఇగో జాగ్రత్త బాబు తాత ఎట్లా అనిపిస్తుంది బండి మంచిగా ఉందా కష్టం పట్టుకో మన మంచిగా పట్టుకో ఎందుకంటే గట్టిపోవాలి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ తాత అడుగుడు ఎంత ఇస్తున్నావు మరి ఏమి అది మాత్రం లేదు అసలుడే గాని మహానుభావుడు హాస్పిటల్ కాడ నడుస్తూ ఎట్లా అనిపిస్తుంది బండి బాగుంది అవునా
ఇది ఒక పోలాండ్ బండి దొంగతనం చేసినాం మనం. ఒక పోలాండ్ బండి దొంగతనం చేసి కూడా మొత్తం నడుపుతాం అనమాట మనము. మంచిగా అనిపిస్తుందా బండి? ఇట్లా బండి లేపాలా బండి ఒక్కసారి ఇస్తున్నావు ఏమైనా పైసలు తాత నేను దిగినాక నేనేమి ఇస్తాను నువ్వు వెయ్యాలి హాస్పిటల్ పోతున్నావు గోళీ తీసుకుంటుంది ఫైనల్ గా అయితే ఒక మంచి ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఆయుర్వేద షాప్ అయితే రీచ్ అయిపోయినాము. తాత అయితే మాకు ఇప్పుడు ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చుకి ఇస్తాడు. అమ్మో అది లేదు పెట్రోల్ బండి మంచిగా అనిపించింది. బండి మంచిగా అనిపించిందా అంటే కొత్తగా సరే ఖర్చుకు ఒక 50 రూపాయలు లవ్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ దొంగ కొడుకులు ఏం చేసారు మా మనవంది అతుకొని వచ్చిర్రు. ఏందన్నట్టు ఇప్పుడు అట్లా కాదు మీ మనవంది అయితే తెచ్చింది మళ్ళీ ఎక్కడ పోతుంది. ఇట్లా పెద్ద మనుషులు రోడ్ల మీద ఉంటే హాస్పిటల్ కాడ దించాల్సి వస్తుంది. పైసా వేసుకొని ఈ పనికి ఏమంటలే నేను వీళ్ళు ఏం చేసిర్రు తిరుగుతురు పొరల పొంటి ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మంచిగా ఉండాలా, నువ్వు హెల్త్ మంచిగా ఉండాలనేది టైంకి దీన్ని కలవడానికి అయితే. సో మన అన్న మన సబ్స్క్రైబర్స్ కోసం బండి ఎక్కియాలని చెప్పేసి మనము బండి అయితే ఎక్కాను ఒకసారి. ఇప్పుడు సూపర్ ఉన్నది. కాలు గాలిలో పెట్టుకోవాలి చూడు. నమస్తే. బండి ఈ బండి కన్నా మంచిగా ఉందా? నాకు ఈ బండి బండి తీసుకో. చిన్న పొరలు నడిపిస్తారన్న, చిన్న పిల్లలు నేర్చుకుంటారు. ఇది చిన్న పొరల బండి. ఇది జరువు అంటే నమస్తే. వట్లే గుర్తుపట్లే పెద్దగా అయిపోయింది కదా అక్క, అందుకే గుర్తుపడతలేదు. చిన్నప్పుడు మీ చేతిలో పెరిగినా ఆంటీ. అయ్యా అంటే నువ్వు పెద్దగా అయిపోయినావు కదా. బండి ఎట్లుంది? బాగుందా? వీళ్ళ బండి ఎట్లుంది ఆంటీ? నమస్తే. ఎక్కువ దాకా బండి పోదురా ఇది. అరే ఎందుకు పోదు? పెట్రోల్ పోసి అడిగిన పోతుంది ఆంటీ. ఇగో ఈ వీడియో మీ కొడుకు చూస్తారు, మీరు ఎక్కువ నేను తీసుకోవద్దా? కొంచెం గట్టి చెప్పాలా? ఎగ్జామ్ కాలేజ్ టైం అవుతుందని చెప్పి పప్పు గారు తీసుకొని వచ్చి తొందరగా మీకు తీసుకోవాలని మీరేమో ఎక్కలేరు. పక్క ఎవరినొకరు ఎక్కించుకుంటారా? ఇయ్యాలరా బాయ్, మరి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత దూరం వచ్చి వేస్ట్. మరి పక్క ఎవరినొకరు ఎక్కిస్తా బాయ్. బండి ఎక్కించిన దగ్గర రావద్దు రా బాయ్. ఎక్కించుకొని రావాలి. ఎక్కించుకొని కావాలంటే వాళ్ళ ఇంటికనే అడుగుదాం కానీ ఎక్కించుకుంటే ఓన్ ఇంటికి. నీతో కాదురా బాయ్, నీతో కాదు. మరి మాతో కాదు, మేము చెప్పుకోం, గొప్పలు చెప్పుకోం. మరి కొడతారు బండి పెద్దగా అయిపోయినాం. మాట్లాడి ఎంబడే ఉన్నా మాట్లాడు. ఎడిపోతున్నారు షాపింగ్ వడ్లేలా? అది మంచి బండి.
ఎక్కు ఏం కాదు. అరే మెక్కుతా కదా. బండి అరే ఎక్కువ రాక వదిలేస్తా రాక ఎక్కువ నువ్వు ఇప్పుడు ఎక్కిస్తావా లేకపోతే నేనే మాట్లాడి నేను ఎక్కియాలి రా బాయ్ ఎవరన్నా చెప్పు నీకేమన్నా నేను ఎక్కిస్తా అన్న మరి ఇంకెంత సేపు రా బాయ్ సరే, మొత్తం నువ్వు హైదరాబాద్ కిక్కొట్టు, అంతా కిక్కొట్టు తిరుగుతున్నాం బండి మొత్తము. ఆయక్క చూస్ ఇటు వద్దు రాక షాప్ ఓపెన్ చేయాలి ఏడాక సరే. వదిలేస్తా ఎక్కువ రాక వదిలేస్తా ఏమన్నావు మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే అరే అక్క ఈ ఫోన్ పట్టుకో అక్క కాలు కాల్ పైన పెట్టు. ఇక్కడ సేమ్ సమాచారం బాగుందా చిన్నగా వెరైటీ ఉన్నాయి అవునవును వాళ్ళ వీడియోస్ మీ వీడియోస్ చాలా చూస్తాను నేను అయ్యో అన్న అన్న తమ్ముడన్న ఒకటే బ్రదరే కదా నా ఈ బండి ఎక్కాలంటే ఎవరికైనా సిగ్గు అనిపిస్తుంది చిన్న పిల్లగా బాగానే ఉంది ఏమంటారు డైరెక్ట్ బండి అనమాట ఆహా. ఓ మీరా దిల్ లూట గయి అర్థమైతే లేదు అయ్యో థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ 10 రూపాయలు నా దగ్గర ఉంటే కదా ఇయ్యాల. ఆడికి డ్రాప్ చేసినాం అక్క. చెప్పేది ఇటు రా. ఈ బస్ వచ్చినాక మనీ అవసరం లేదన్నమాట. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క నీకు. అరే ఓకే అక్క థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అక్క ఫోన్ ఫోన్ See you later. ఫోన్ అక్క థ్యాంక్స్ Sorry, మర్చిపోయాను. ఓకే పట్టుకో సో ఫైనల్ గా అయితే ఒక్కరైతే ఎక్కిచ్చేసిర్రు. పెద్ద పెద్ద మాటలు నా ముంగట మాట్లాడకు. కాదురా బాయ్ మన సబ్స్క్రైబర్ కాబట్టి ఎక్కిరు. ఇంకో వేరే వాళ్ళు ఇంకొకరిని ఎక్కిరా బాయ్. నువ్వు ఎక్కి అదే మగ నువ్వు ఇస్తా ఎవరు? నువ్వు ఎక్కి నీకు అరే నేను పెద్దోనురా బాయ్. పెద్దోనే కదా సరే బాయ్ నేను మాట్లాడతాను బాయ్ అక్కలతో మాట్లాడుకుంటారా మా వీడియో చూస్తుంటారా చూస్తుంటారా మా వీడియోలు ఏడికి వెళ్తుర్రు అక్క మీరు థ్యాంక్స్ అక్క సరే మీరు మేము కూడా ఆంధ్ర నుంచి కలవాలి థ్యాంక్ యూ సో మచ్ అక్క అయ్యో మనోడు పెద్ద సో పెద్ద వీళ్ళంతా మన మాట్లాడి- సబ్స్క్రైబర్స్ అనముచ్చట. సో వీళ్ళు గుట్టంగా వాళ్ళని ఆడికి షాప్ కి వెళ్తారంటే ఆడ డ్రాప్ చేస్తాడు. సరే అది వడ్లే, కొంచెం ముందు జరుపు. ఎక్కురి, ఆడొద్దు. ఆ ఎక్కు. ఓకే. ఏ అక్క, ఎట్లా అనిపిస్తుంది కొత్త సంవత్సరం బండి? మంచిగా అనిపిస్తుంది తమ్ముడు. ఎంత మంచిగా ఉందా బండి? చాలా మంచిగా ఉంది థ్యాంక్స్ అక్క. కొత్త సంవత్సరం ఎట్లా చెప్తున్నావు మరి? మంచిగా జరుపుకున్నా తమ్ముడు. అవునా? ఎంత ఇస్తున్నావు మరి బండి తీయరాక? ఎంత ఇయ్యాల? ఎంత ఇస్తావు? నీ ఇష్టం 10 రూపాయల 5 రూపాయల రూపాయి ఇస్తా ఎంత ఇస్తావు? 20 రూపీస్ ఇస్తా. ఈడనే దింపు ఈడ ఆడ ఆ షాప్ కంటే ఆడనే ఈడనే ఈడ థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపించింది బండి? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ ఇట్లా Thank you, thank you, same కూడా. ఇది బండి ఎవరిది తెలుసా? ఎవరు? ఇర్ఫాన్ తెలుసా? ఇమ్రాన్ వాళ్ళ ఆ, కొడుకు. ఇర్ఫాన్. వాని బండి దొంగతనం చేసి నేను తెస్తున్నా ఇప్పుడు. అయ్యా వాని బండి దొంగతనం చేసుకొని నడుపుతున్నాను అనమాట. సో ఆడ ఫీల్ అయితే దొరికి చెప్తే ఓకే నాక థ్యాంక్ యూ సో మచ్ మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే ఓకే అక్క ఓకే థ్యాంక్స్. ఎట్లా అనిపిస్తుంది అక్క బండి? మంచిగా ఉందా బండి అన్న? ఇది ఇర్ఫాన్ తెలుసు కదా, ఇర్ఫాన్ ఇమ్రాన్ వాళ్ళ కొడుకు. వాని బండి దొంగతనం చేసి చేస్తున్నా. ఎందుకక్క మీ ఏం కాదు అలవాటు సరిపోయింది బండి. ఆడే ఫుల్ హుషారు ఆడు నన్ను ఆగం చేస్తాడు.